పాకిస్తాన్పై 1971లో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న భారతదేశంలో విజయ దినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ శక్తి, సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్ రూపంలో ఓ కొత్త దేశం ఏర్పాటులో భారతదేశం కీలక పాత్ర పోషించింది. 1971 నాటి యుద్ధం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక సంఘర్షణ. ఇందులో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ యుద్ధం 1971 డిసెంబర్ 3న భారత వైమానిక దళ స్టేషన్లపై పాకిస్తాన్ ముందస్తు వైమానిక దాడులతో ప్రారంభమైంది. తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో బెంగాలీ జాతీయవాద సమూహాలకు చురుకుగా మద్దతు ఇవ్వాలనే భారత నిర్ణయానికి దారితీసింది. అనూహ్య ఓటమి ఫలితంగా 93,000 మంది పాకిస్తానీ సైనికులను భారతీయ సైన్యం బందీలుగా పట్టుకుంది. పాకిస్తాన్ నియంత్రణ నుంచి విముక్తి పొంది తూర్పు పాకిస్తాన్ తదనంతరం బంగ్లాదేశ్గా మారింది. 1947 విభజన తరువాత పాకిస్తాన్ 2 భాగాలుగా విభజించబడింది. భారతదేశానికి పశ్చిమం నుంచి ఒకటి, తూర్పు నుంచి మరొకటి. ఆ కాలంలో బెంగాల్కు సమీపంలో ఉన్న తూర్పు భాగాన్ని తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు. తూర్పు పాకిస్తాన్లో హిందువులు మరియు ముస్లింలు దాదాపు 75 మిలియన్ల మంది బెంగాలీ మాట్లాడతారు. పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ మధ్య దాదాపు 1600 కిలోమీటర్ల భౌగోళిక దూరం ఉండడమే కాకుండా 2 ప్రాంతాల వారి ఆలోచనలు, వంటకాలు మరియు భాష కూడా విభిన్నంగా ఉండేవి. పశ్చిమ పాకిస్తాన్ అధికారులు మొదట్నుంచి తూర్పు పాకిస్తాన్ వారి బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతిని నాశనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చారు. 1951లో పాకిస్తాన్ ఉర్దూను దేశ జాతీయ భాషగా ప్రకటించినప్పుడు బెంగాలీని రెండో భాషగా ప్రకటించాలని తూర్పు పాకిస్తాన్ ప్రజలు చేసిన విజ్ఞప్తిని పశ్చిమ పాకిస్తాన్ పెడచెవిన పెట్టింది. 1970 ఎన్నికల్లో షేక్ ముజీబుర్ రెహమాన్కు చెందిన అవామీ లీగ్ విజయం సాధించగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అతడిని పశ్చిమ పాకిస్తాన్ అనుమతించకుండా తూర్పు పాకిస్తాన్ ప్రధాని యాహ్యా ఖాన్ తూర్పు పాకిస్తాన్లో మార్షల్ లా విధించాడు. దీంతో 1971 యుద్ధానికి కొన్ని నెలల ముందు తూర్పు పాకిస్తాన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి. రక్తం ఏరులై పారింది. యూదులపై ఏ విధంగా అయితే హిట్లర్ మారణహోమానికి పాల్పడ్డాడో అదేవిధంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ సైన్యం విరుచుకుపడింది. ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో బెంగాలీ జాతీయవాదుల అణచివేతకు దిగింది. ఆ సమయంలో బెంగాలీ జనాభాలో 80% మంది ముస్లింలు అయినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ మత పెద్దలు బెంగాలీ స్వాతంత్ర సమరయోధులను హిందువులు అని బహిరంగంగా ప్రకటించింది. అంతేకాదు, బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని బలహీనపరిచేందుకు బెంగాలీ మహిళల్ని యుద్ధ వస్తువులుగా ప్రకటించి అత్యాచారం వంటి నేరాలకు మద్దతిచ్చారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం యొక్క 9 నెలల కాలంలో పాకిస్తాన్ సైన్యం ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ గ్రూపుల సహాయంతో 2 నుంచి 3 మిలియన్ల మంది ప్రాణాలను తీసింది. 2 లక్షల నుంచి 4 లక్షల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడింది. 1971 డిసెంబర్ 14న పాకిస్తాన్ సైన్యం 100 మంది వైద్యులు, ప్రొఫెసర్లు, రచయితలు, ఇంజనీర్లను అపహరించి హత్య చేసి వారి మృతదేహాలను సామూహిక ఖననం చేసింది. బంగ్లాదేశ్లోని ముక్తి బాహిని తనదైన రీతిలో స్వాతంత్ర పోరాటం చేస్తుండగా పాకిస్తాన్ సైన్యం భారతీయ వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీంతో భారతీయ ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్ ప్రజలను రక్షించేందుకు పాకిస్తాన్పై యుద్ధానికి దిగింది. 13 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో 1400 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించగా 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఏఏ ఖాన్ నియాజీ సుమారు 93,000 మంది సైనికులతో భారత్కు లొంగిపోయాడు. ఈ కారణంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 16ను విజయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు యావత్ భారతదేశం నివాళులర్పిస్తూ వస్తుంది. మొత్తంగా భారతదేశం యొక్క వీర జవాన్ల ధైర్య సాహసాలు, ప్రాణత్యాగాల ఫలితంగా 1971 డిసెంబర్ 16న తూర్పు పాకిస్తాన్ స్వతంత్రమై బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా జన్మించింది. భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన డిసెంబర్ 16వ తేదీన సంఘ్ ప్రతి సంవత్సరం ప్రహార్ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తుంది. ఆ విధంగా మహారాణా ప్రతాప్, రాణి దుర్గావతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా వారి శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని జాతిని జాగృతం చేస్తోంది.